ఏంటి సండే మార్కెట్లో ఇన్ని వస్తువులు ఇంత తక్కువకి వస్తున్నాయా? 50 రూపీస్ నుంచి ఉన్నాయి, 10 రూపీస్ నుంచి ఉన్నాయి. ఇంత తక్కువకా? సండే మార్కెట్ ఎప్పుడన్నా చూసారా లేదా? రాజమండ్రి మెయిన్ రోడ్ సండే మార్కెట్ ఎలాగుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనమైతే చూసేద్దాం రండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ చాలామంది చూస్తూ సపోర్ట్ అయితే చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఏ వీడియోస్ కావాలనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చి రాజమండ్రి మెయిన్ రోడ్లో సండే మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో ప్రతిదీ తీసానండి. చూస్తే మీకు లాస్ట్ వరకు అర్థమవుతుంది. అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రాజమండ్రి మెయిన్ రోడ్ కోటగుమ్మం దగ్గర నుంచి, అంటే శివుడు బొమ్మ ఉంటుంది కదండి, అక్కడి నుంచి డౌన్కి వచ్చేస్తుండగా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ఈ ఫ్యాన్స్ అయితే కనబడుతున్నాయి. ఇవి 1 ఇయర్ బాబు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నాయండి. ఫ్యాన్స్ అవి వచ్చి మనకి 150 రూపీస్, 100 రూపీస్ అయితే పడుతున్నాయి. సైజ్ బట్టి ఇస్తున్నారు. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత డ్రెస్సెస్, టాప్స్ అవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చి 150 రూపీస్ నుంచి అయితే పడుతున్నాయండి. 150, 200, 250 అలా అయితే పడుతున్నాయి. కొంచెం ఈ సండే మార్కెట్లో బెనిఫిట్ ఏంటంటే మనమైతే మట్టికి బార్గెయింగ్ అయితే ఆడచ్చండి. ఈ చున్నీస్ వచ్చి అయితే 50 రూపీసే. ఇది అన్ని చోట్ల అమ్ముతున్నారు చున్నీస్, అన్ని చోట్ల కూడా 50 రూపీసే. సండే మార్కెట్ అస్సలు ఖాళీ లేదండి, చాలామంది అంటే చాలామంది ఉన్నారు. డ్రెస్సెస్ వచ్చి 150 అనేసరికి, అందులోని సండే కదండి, ఫెస్టివల్ ఒకటి, ఇంక చాలామంది షాపింగ్కి అయితే వస్తున్నారు కదా, అందరూ కూడా 150 అనేసరికి చాలామంది అయితే కొనుక్కొని తీసుకుని వెళ్తున్నారు డైలీ వేర్కి అని చెప్పేసి. ఇవి కూడా ఈ గౌన్స్ కూడా మనకి మెయిన్ రోడ్లోనే కొంచెం డౌన్కి వెళ్తుంటే మీకు శివుడు బొమ్మ దాటి జస్ట్ కొంచెం అలా దిగుతుండగానే మీకైతే కనబడతాయండి. ఇవి కూడా వచ్చి 150 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి. 100 to 50 రూపీస్ కూడా ఉన్నాయి. నార్మల్ అయితే 50 రూపీస్కే వస్తున్నాయి గౌన్స్. ఇంత చీప్గా సండే మార్కెట్లో అయితే పెట్టడం అనేది చాలా గ్రేట్ అని చెప్పచ్చు. సండే అసలు ఖాళీ ఉండట్లేదు, ఇలా కింద వేసేస్తున్నారు. కింద వేసేస్తుంటే వాళ్ళకి నచ్చినవి వాళ్ళే వేరుకుని తీసుకోవచ్చు అన్నమాట. అంటే మనకి నచ్చినవి మనమే చూస్ చేసుకోవచ్చు. అక్కడ ఒకటి తీసుకుంటే దాన్ని బట్టి కాస్ట్ అయితే చెప్తున్నారు. చూసారు కదా జనం, చూడండి ఇక్కడి నుంచి ఎంతమంది జనం అయితే ఉన్నారో. ఈరోజు సండేనా అనిపించేలా అంత జనం అయితే ఉన్నారు. ఇంతకుముందు సండే వస్తే అసలు మెయిన్ రోడ్డు తీసేవారు కాదు కొన్ని షాప్స్ అయితే. ఇప్పుడు అలా కాదండి, సండే మార్కెట్ అంటేనే ఒక పండగలా పెడుతున్నారు. చాలా పండగలా ఉంటుంది సండే మార్కెట్ అంటే. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ బట్టల వరకు కూడా సండే మెయిన్ రోడ్లో అమ్మేస్తున్నారు. డైలీ వేర్కి బాగా యూజ్ అవుతాయని చెప్పచ్చు ఇవన్నీ కూడాని. ఇక్కడ షర్ట్స్ వచ్చి 100 రూపీసేనంటే అండి, అందుకే ఇంతమంది చాలామంది చూసుకుంటున్నారన్నమాట. ఇక్కడ షర్ట్స్ వచ్చి 100 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఇవి వచ్చి 50 రూపీస్, 100 రూపీస్. స్వెటర్స్ అయితే 150, 200 అలా వస్తున్నాయి. షార్ట్స్ అయితే 50 రూపీస్. జెంట్స్వి కూడా షార్ట్స్ అయితే ఉన్నాయండి, 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళ దగ్గర కూడా చూడండి, ఇవన్నీ కూడా 100 రూపీస్ అలా స్టార్ట్ అవుతున్నాయి. మార్కెట్ మొత్తం 100 to 50 రూపీస్, 200 to 300 అంతే అలాగే ఉన్నాయి. డోర్ కర్టన్స్ కూడా ఉన్నాయండి, డోర్ కర్టన్స్ కూడా అమ్ముతున్నారు. కలర్స్ కూడా పెట్టారు. కలర్స్ అయితే వచ్చి 10 రూపీస్కి అమ్ముతున్నారు. 10 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. మనకి ఎంత కావాలితే అంత తీసుకోవచ్చు. అప్పుడే న్యూ ఇయర్కి, ఫెస్టివల్స్కి కలర్స్ అయితే చాలామంది అయితే తీసేసుకుంటున్నారు. నేనైతే వీడియో తీసేచ్చలే పర్వాలేదులే అనుకున్నాను. కాకపోతే వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదు, అంతగా ఉందండి. కానీ నా సబ్స్క్రైబర్లో లాస్ట్ టైము సండే మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి మెయిన్ రోడ్ అని అడిగారు. వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేను తీశాను. ఇక్కడ చున్నీస్ వచ్చి 50 రూపీస్. ఆయన దగ్గర చున్నీస్ ఒకటే అమ్ముతున్నారు. ఇవైతే గాజులు, ఇవన్నీ కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయండి. ఈ బొమ్మలన్నీ కూడా వచ్చి ఏ బొమ్మ అయినా 100 రూపీసేనండి. ఇక్కడున్న ప్రతిదీ కూడా ఏదైనా 100 రూపీసే. ఇంకా బార్గెయింగ్ ఆడడానికి ఏమీ లేదు. 100 రూపీస్ మాత్రమే అని పెట్టారు. మనకు నచ్చితే తీసుకోవాలి, లేదంటే లేదు. కానీ 100 రూపీస్కి పర్వాలేదు, బాగానే ఉన్నాయండి అన్నీ కూడా. మొత్తం పిల్లలకి సంబంధించిన బొమ్మలన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ వాచెస్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు వాచెస్ పెట్టుకుంటారు కదా, లైట్ వాచెస్, అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా అలా ముందుకు వెళ్ళేసరికి ఇవైతే అమ్ముతున్నారు. ఇవి బ్రాండెడ్ అంట, అంటే స్టాక్ ఉండిపోద్ది కదా, ఆ స్టాక్ కూడా షాప్లో, ఇది మంచి షాపే, ఆ షాప్ అంతా కూడా బయట పెట్టేసి స్టాక్ అంతా అమ్ముతున్నారు. ఇవి కూడా తక్కువ కాస్ట్గా పెట్టారండి. ఇంకా కలర్ చాక్ పీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలా ముందుకెళ్ళి చూసేసరికి ఇంకా వాచెస్, చాలా డిఫరెంట్ ఐటమ్స్, పౌచెస్, పర్ఫ్యూమ్స్, ఇలా అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ.
ఈ వీడియో వచ్చి రాజమండ్రి మెయిన్ రోడ్ సండే ఈవినింగ్ వీడియో అండి. మార్నింగ్ వీడియో అయితే కాదు, సండే ఈవినింగ్ వీడియో అయితే నేనైతే షూట్ చేశాను నేను. ఇంకా బండి మీద ఐటమ్స్ అన్నీ మీకు తెలిసినాయి కదా, 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది మోచి వీధి దగ్గర అండి. బయట అయితే ఇవి చిప్పర్స్ అయితే అమ్ముతున్నారు. ఇవి వచ్చి 150, 100 రూపీస్ మాత్రమేనంట. 100, 150 అలా ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నాయి. అన్నీ ఇంకా బార్గెయింగ్ ఆడడానికి ఇంకేమీ లేదు. ఇంకా వాళ్ళు చెప్పేస్తున్నారు 100, 150 కదమ్మా అని చెప్పేస్తున్నారు. ఇంకా మనం బార్గెయింగ్ ఆడడానికి అయితే ఇంకేమీ లేదండి. ఇంకా మనకు కావాలితే తీసుకోవచ్చు, లేదంటే కనుక మోచి వీధి లోపలికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు. చాలామంది ఇక్కడైతే తీసుకుంటున్నారండి. బాగున్నాయి, వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుందంటున్నారు. నేను అక్కడైతే అడిగాను, క్వాలిటీ అయితే బాగుందని చెప్పేసి ఇక్కడే తీసుకుంటున్నారు. సండే మార్కెట్ అయితే అస్సలు ఖాళీ లేదండి. ఫెస్టివల్ అంతా కూడా రాజమండ్రి మెయిన్ రోడ్లోనే కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి వాచెస్, అలా మనం ముందుకు వెళ్ళేసరికి కూడా ప్రతి షాపు ఏదో ఒకటి డిస్కౌంట్లోనే ఉన్నాయి. ఓన్లీ వీళ్ళు సండేనే పెడతారంట. అన్ని డేస్లోనే కాదు, సండేలైనా పెడతారు, మిగతా డేస్లో ఉండదు మార్కెట్ వచ్చి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా కొంచెం మనకి ముందుకెళ్ళి ఏమున్నాయనేది ఐటమ్స్ అనేది చూద్దాం రండి. కానీ సండే మార్కెట్ వెళ్ళిన వాళ్ళు పిల్లలతో వెళ్తే చాలా కష్టమండి. లోపలికి వెళ్ళి నడవడానికి కూడా ఉండడం లేదు, అస్సలు ఖాళీయే లేదు. అండ్ బండి మీద, కారు మీద వెళ్ళాలనుకుంటే ఇంకా అస్సలు వెళ్ళలేరు. కొంచెం నడుచుకొని వెళ్తే కనుక అన్నీ చూడగలరు. బండి మీద అండ్ కారు మీద వెళ్తే కనుక ఏమీ చూడలేరు. ఖచ్చితంగా కోట గుమ్మం దగ్గర నుంచి డౌన్ వరకు వెళ్తే కనుక మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ కాస్ట్లో అయితే దొరుకుతాయి. అన్నీ కూడా 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 10, 50, 20 అలా స్టార్ట్ అవుతూనే ఉన్నాయండి ప్రతి ఐటమ్ కూడా. చూసారు కదా, ఎక్కడ ఏది ఖాళీ లేదు. చిన్న బండి దగ్గర నుంచి పెద్ద బండి వరకు కూడా అసలు ఏది ఖాళీ లేదండి. ఇయర్ రింగ్స్ అయితే చాలా న్యూ మోడల్స్ అయితే కొత్తగా వచ్చినాయి. అవి కూడా 100, 200, 150 అలా ఉన్నాయి కాస్ట్ వచ్చి. ఇవైతే బయట కూడా చూడండి, ఇవన్నీ కూడా బయట మామూలుగా పెట్టి అమ్ముతున్నారు. ఇది కూడా సండే మార్కెటే. ఇవన్నీ కూడా ఓన్లీ సండే మాత్రమే ఉంటాయండి. మీరు మామూలు డేస్లో వెళ్తే ఉండదు, ఓన్లీ సండే మాత్రమే ఇవన్నీ కూడా అమ్ముతారన్నమాట. 50 రూపీస్ దగ్గర నుంచి చాలా తక్కువ కాస్ట్ నుంచి అయితే అమ్ముతున్నారండి. అండ్ క్వాలిటీకి చూసి అనేది మనమైతే చూసుకొనుక్కోవాలి. ఏది క్వాలిటీ ఏది అనేది మనమైతే చూసుకొనుక్కోవాలి. అన్ని చోట్ల కొనేసుకుంటే మనం అయిపోతాము. క్వాలిటీ అనేది మనమైతే చూసుకొనుక్కోవాలి. ఇక్కడ వచ్చి షర్ట్స్ వచ్చి 150 రూపీసే, కానీ క్వాలిటీ పర్వాలేదు అనిపించింది. 150 రూపీస్కి వర్త్ అనిపించింది నాకు. ఈ టాప్స్ ఇక్కడ ఈయనైతే చూపిస్తున్నారు కదా, అవి కూడా 150 రూపీస్ మాత్రమే. ఇవన్నీ కూడా 150కి పర్వాలేదా అంటే పర్వాలేదనే చెప్పచ్చు. డైలీ వేర్కి బాగా యూజ్ అవుతాయి. చూసారు కదా జనం ఎలా కనబడుతున్నారో, అస్సలు ఖాళీ లేదు కొంచెం కూడా. అండ్ బైక్ కూడా పార్కింగ్ చేయడానికి ఎక్కడ కూడా ఖాళీ ఉండట్లేదు. మెయిన్ రోడ్ వచ్చి మన బండి కూడా పెట్టడానికి ఖాళీ ఉండట్లేదు. రోజ్ మిల్క్ దగ్గర కూడా జనం అయితే ఉన్నారు. ఎవరికైనా సరే తక్కువ కాస్ట్కి కావాలనుకుంటే కనుక సండే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చండి. కానీ చూసి తీసుకోవాలి. ప్రతి ఐటెం కూడా తక్కువకి వస్తుంది కదా అని తీసేసుకోకూడదు. చూసి అయితే తీసుకోవాలి. అంటే బ్రాండెడ్ ఉంటాయి, బ్రాండెడ్ ఉండవు. కొన్ని అయితే షాప్లో పాత స్టాక్ కాబట్టి బ్రాండెడ్ అమ్ముతారు, అప్పుడు మనం అలా తీసుకుంటే లెక్కే. కొన్ని అయితే మనం చూసుకుని తీసుకోవాలి, లేదంటే మరి పెట్టిన దానికి కూడా అమౌంట్ అయితే వేస్ట్ అయిపోతుంది. ఆదివారం నైటు 11 గంటల వరకు, అంటే 11 వరకు ఉంటుందండి. ఇవన్నీ కూడా బయట ఐటెం వరకు 11 వరకు పెట్టయితే అమ్ముతున్నారు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని టైమింగ్స్ అయితే చెప్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుంది. షాప్స్ వస్తే మట్టుకి ఇంకా ఫెస్టివల్ ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి. ప్రతి షాపుల్లోని ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. కానీ నేను వచ్చి సండే మార్కెట్, ఓన్లీ సండే మార్కెటే చూపించాలని చెప్పేసి చూపించాను నేను. ఈరోజు సండే కాబట్టి ఇక్కడైతే కొంచెం మనకి రోజ్ మిల్క్ దగ్గర నుంచి రోడ్ అయితే కొంచెం బ్లాక్ చేశారు. మొన్న నేను వెళ్ళేసరికి కొంచెం రోడ్ అయితే బ్లాక్ చేశారండి. రోడ్ సైడ్ చేస్తున్నారంట, అందుకని చెప్పి బ్లాక్ చేశారు. నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది వీడియో తీయడానికి కూడా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చి ఓన్లీ ఫ్యాంట్స్ మాత్రమే 300 రూపీస్ అంటే అండి. ఓన్లీ జీన్ ప్యాంట్ ఏదైనా సరే 300 రూపీస్ మాత్రమేనంట. ఈ ఫ్యాంట్స్ అన్నీ కూడా 300 అని చెప్తున్నారు. పక్కనే కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్, కలర్స్, చోలీలు ప్రతి ఐటెం కూడా ఇక్కడైతే పెట్టి అమ్మేస్తున్నారు. మొత్తం ప్రతి ఐటెం కూడానండి. అండ్ స్పెట్స్ కూడా, రకరకాల స్పెట్స్, వాచెస్ కూడా చీప్గా అయితే వస్తున్నాయి. సండే మార్కెట్లో చాలా చీప్ అని చెప్పచ్చు. ఇక్కడైతే 100 రూపీస్ మాత్రమే. ఇవన్నీ కూడా 100 రూపీసేనంటేనండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నాయి. 100 రూపీస్ మాత్రమే. ఈ ఫ్యాన్స్ చూసారా, ఈ ఫ్యాన్స్ వచ్చి 150 రూపీస్ మాత్రమే పడుతున్నాయి. ఇవి ఇంకా చిన్నపిల్లలవి, ఇంకా అంటే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి మన ఇంట్లో వాడుకునే ఐటమ్స్ దగ్గర నుంచి ఇక్కడైతే ప్రతిదీ ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా తక్కువ కాస్ట్ నుంచే వస్తున్నాయి. ఇక్కడైతే 100 రూపీస్, అలా 200, 150 అలా ఉన్నాయి. కాస్ట్ బట్టి ఉన్నాయి. ఇవన్నీ కూడా 10 రూపీస్. ఇవన్నీ కూడా స్నాక్స్, అంటే అప్పడాలు అవి వేపుకుంటాం కదా, అవన్నీ
ఇవన్నీ కూడా 10 రూపీస్ మాత్రమేనంటండి. ఇవొచ్చి ఇక్కడ బాగా చీప్‌గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎంత అనుకుంటున్నారు? చాలా తక్కువ కాస్టు. ఇదైతే మనకి 50 రూపీస్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి. చూడండి బోర్డ్ కూడా తీశాను నేను. 50 రూపీస్ ఇవన్నీ కూడా 50 రూపీస్ అలా పడుతున్నాయండి. జీన్ ప్యాంట్ వచ్చి 100 రూపీస్ అలా పడుతుంది. షర్ట్స్ అయితే 50 రూపీస్‌కే అమ్ముతున్నారు. అక్కడైతే చాలామంది జనం అయితే ఉన్నారండి. ఎందుకంటే 50 రూపీస్‌కి ఏమొస్తున్నాయి? ఏం రావట్లేదు కదా! చాలామంది ఎక్కువగానే ఉన్నారు అక్కడైతే. ఇంకా ముందుకొచ్చేసరికి నైటీస్ అయితే అమ్ముతున్నారు. ఏ టు జెడ్ బజార్ దాటిన తర్వాత ముందుకొచ్చేసరికి నైటీస్ అయితే అమ్ముతున్నారు. ఆ నైటీస్ వచ్చి 100 రూపీస్ మాత్రమే అమ్ముతున్నారు. ఇంకా ఇలా ఐటెమ్స్ అయితే రకరకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడి నుంచి కొంచెం మనకైతే ఖాళీ అవుతుంది. కొంచెం అంటే మనకి రోజ్ మిల్క్ వరకు కూడా ఒక లెక్క ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే కొంచెం తక్కువ జనం అయితే ఉంటున్నారు. ఇక్కడి నుంచి అయితే హ్యాపీగా బండి మీద అయితే వెళ్ళిపోవచ్చు. చాలా హ్యాపీగా ఇంకా మనము బండి మీద అయితే ఇంకా ఎవ్వరు ఆపరు కూడా. అండ్ కొంచెం ఖాళీగానే ఉంటుంది. వెళ్ళిపోవచ్చు ఇంకా మార్కెట్ అంతా కూడా చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడి నుంచి కూడా షాప్స్ అయితే అండ్ రోడ్ మీద పెట్టినవి కూడా ఉంటాయి కదా! అవైతే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇవి కూడా చూసుకోవచ్చు మనమైతే. ఇవన్నీ చూసారు కదా! ఇవన్నీ 50 రూపీస్ మాత్రమే. వాళ్ళ దగ్గర షర్ట్స్, ప్యాంట్సు, టాప్స్ ఇవన్నీ కూడా 50 రూపీస్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇక్కడ షార్ట్స్ వచ్చి 50 రూపీస్. ఇవన్నీ కూడా చాలా తక్కువగా పెడుతున్నారండి. 50, 50, 50 ఏంటి ఇంత తక్కువ కాస్ట్‌గా అనిపించేలా ఉన్నాయి. అన్నీ కూడా 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. డ్రెసెస్ కూడా 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఇన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు తప్పకుండా సండే మార్కెట్‌కైతే విజిట్ చేయండి. అన్నీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. 50, 100, 150 కదండీ! అన్నీ కూడా రీజనబుల్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఐటెమ్స్ వచ్చి. వీడియో లెంత్ ఎక్కువగా అయిందనుకోకండి. 50 రూపీస్ దగ్గర నుంచి 10 రూపీస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చూపించాలని చెప్పేసి ఇంత లెంత్ వీడియో అయితే చేశాను నేనైతే గనక. ఇక్కడైతే అన్నీ కూడా 150 రూపీస్ మాత్రమే. ఏదైనా 150. ఇక్కడికొచ్చి 100 రూపీస్ మాత్రమే. ఈ కొన్ని టాప్స్ అయితే 200 రూపీస్. ఇవొచ్చి 150 రూపీస్ మాత్రమే. ఇంకా అప్పుడే పెడుతున్నారాయన. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.